సో ఆ రిలేషన్ వేరు ఉంటుంది, రాజకీయం వేరు, రాఖీ వేరు. ఖచ్చితంగా రాఖీ పండుగ మా అన్నకు రాఖీ కట్టగా నేనే కదా. రెండు కోణాలు కనిపిస్తున్నాయి మనకు తెలంగాణ సమాజంలో. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ది ఒకటి కుటుంబ పరంగా అన్న, రాజకీయంగా వైరుధ్యం ఉన్న నేతలుగా ఇద్దరు నాకేం కనిపిస్తారా? ప్రాబ్లం లేదు, 100% నాకేం ప్రాబ్లం. నేను 100 సార్లు చెప్పాను, నేను అన్నతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను కోరేది ఒకటే, దయాల జాబితా నుంచి ఒకరిని తొలగించవచ్చు. కేటీఆర్ గారిని దయాల జాబితా నుంచి ఆయన ఎప్పుడు లేడు తొలగించవచ్చు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ముందుగా ఆమోదించడానికి, అదేవిధంగా బిల్ పాస్ చేయడానికి 72 గంటల దీక్షకు పూనుకున్నారు కల్వకుంట్ల కవిత. ఎందుకు పూనుకున్నారో, తన లక్ష్యం ఏంటి, బీసీలకు రాజకీయ అధికారం దిశగా తీసుకెళ్లే తన ప్రయత్నం అని చెప్తున్నారు. తాను ఇప్పుడు కాదు, తొలి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో జాగృతి నేతగా కూడా, జాగృతి వ్యవస్థాపకురాలు కూడా బీసీ ఉద్యమానికి పురుడు పోసి ఊపిరిలోది ఇంకా ముందుకు తీసుకెళ్తానని ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, తన రాజకీయాలు ఏ విధంగా ఉంటారో ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అవర్లో చెప్పారు. చూద్దాం బీసీ రిజర్వేషన్ల కోసం కవిత పోరాడుతున్న తీరు, తెలంగాణ సమాజం పైన, తెలంగాణ వేదికగా బీసీ రిజర్వేషన్లు తీరుతేను దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లు అమలవుతో చూద్దాం. ఇది